దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని ఈ రీతిగా ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. దేవుడి యొక్క వాగ్దానాల ద్వారా మీ జీవితాల్లో దేవుడి యొక్క కృపకు పాత్రులుగాను, దేవుడి యొక్క సన్నిధిలో మీరు వర్ధిల్లింపబడతారని నేను ఎంతో ఆశిస్తూ మీ అందరి కొరకు నేను ప్రతిరోజు ప్రార్థిస్తున్నా. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూడండి. కీర్తన గ్రంథము 145వ కీర్తన 18-19 వచనాలు చదువుకుందాం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించెను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దావీదు గారు ఈ కీర్తన రాసినట్లుగా దేవుడి యొక్క లేఖనం మనకు కనబడుతుంది. దావీదు గారు ఎంతో అనుభవపూర్వకంగా రాస్తున్న ఒక మాట. దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకించేవాడని అతను అనుభవపూర్వకంగా రాస్తున్న మాటలు. ఇక్కడ చెప్పబడుతున్న మాటలు తనకు నిజంగా మొరపెట్టే వారందరికీ అంటే అందరూ మొరపెడతా ఉంటారు, కానీ ఆ మొర దేవుడి దగ్గరికి వెళ్తుందో వెళ్ళదో అని ఒక సందేహంతో ఉంటారు. తన యందు భయభక్తులు కలిగిన వారు మొరపెడుచుండగా దేవుడు ఆలకించేవాడని దావీదు కనుగొన్నాడు. దావీదుకి అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు, కష్టములో, బాధలో, కన్నీళ్ళలో, ఇబ్బందుల్లో, సంతోషంలో, ప్రతి సమయములో కూడా దేవుడికి మొరపెట్టే విధానము అతను నేర్చుకున్నవాడు. నేర్చుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి జవాబు పొందుకునే వ్యక్తిగా దావీదు గారు కనబడుతున్నారు. దావీదు జీవితంలో ఎన్నో దేవుడు గొప్ప కార్యాలు చేసుకుంటా, ఆశ్చర్య కార్యాలు చేసుకుంటా దావీదు గారిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఎదురు లేని రాజుగా, తిరుగులేని రాజుగా అతన్ని నిలబెట్టి అతని సింహాసనం తరతరాలు ఉండులాగున, అతని రాజ్యము తరతరాలు ఉండులాగున దేవుడు దావీదుని దీవించాడు. దేవుడు తన భక్తుడి ద్వారా రాపిస్తున్న ఒక మాట ఏంటంటే, ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. తనకు నిజంగా మొరపెట్టిన వారందరికీ ఆయన యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి యొక్క కోరిక ఆయన నెరవేర్చును. నువ్వు దేని విషయంలో అయితే నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, ఆయన సన్నిధిలో నా కోరికని సిద్ధింపొచ్చి నా కోరికని నెరవేర్చు అని నువ్వు ఎప్పుడైతే దేవుడి సముఖములో ప్రార్థిస్తావో ఖచ్చితంగా దేవుడిని ప్రార్థనలకిస్తాడు. చాలా మంది చాలా రకరకాల కోరికలు కలిగి ఉంటారు. ఇల్లు కట్టుకోవాలని ఒక ఆశ ఉంటుంది, బిడ్డల్ని చదివించుకోవాలి, మంచి ఉద్యోగాలు రావాలని ఆశ ఉంటుంది, బిడ్డలకి వివాహాలు చేయాలని ఒక కోరిక ఉంటుంది, వారికి వ్యాపారాలు దీవించబడాలని, వ్యవసాయాలు దీవించబడాలి, తన కుటుంబంలో ఉన్న బిడ్డలు అమెరికాకో లేకపోతే ఇంకా ఇతర దేశాలకు వెళ్ళాలని ఒక కోరికలు కలిగి ఉంటారు. ఏ బిడ్డ ఏ కోరిక కలిగి ఉంటారో దేవుడు ఖచ్చితంగా నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా నీ మొర వింటాడమ్మా, నీ మొర వింటాడయ్యా. ఖచ్చితంగా దేవుడు మీ మొర వింటాడు. విని మాత్రమే కాదు, కానీ మీ కోరికలను ఆయన నెరవేరుస్తాడు. మీ ప్రార్థనలో ఆయన వింటాడు. మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబడతాయని దేవుడు దావీదు ద్వారా రాపిస్తున్న మాటలు ఇవి. ఇంకా అంటున్నాడు, వారి మొర నేను ఆలకించి వారిని రక్షిస్తాను. ఒకవేళ కొన్ని ఆపదలు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వాటిలో దేవుడు అంటాడు ఉండి మిమ్మల్ని రక్షించుకుంటూ, కాపాడుకుంటూ దేవుడి యొక్క సన్నిధిలో దేవుడు గొప్ప కృపకు పాత్రలగుటకు దేవుడు మిమ్మల్ని దీవించుకుంటూ వస్తాడు. తనకు నిజంగా మొరపెడితే ఆయన సమీపంగా ఉన్నాడు. నువ్వు ఎటువంటి ఆపదల్లో ఉన్నా ఆయన సమీపంగా ఉన్నాడు. ఎటువంటి బాధల్లో ఉన్నా సమీపంగా ఉన్నాడు. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా సమీపంగా ఉన్నాడు. నీ ప్రార్థనలకు ఇస్తాడు. నువ్వు మొరపెట్టు. నీ సమస్య గురించి, నీ బాధ గురించి, నీ కన్నీళ్ళ గురించి నువ్వు మొరపెడితే కనుక ఖచ్చితంగా ఆయన సమీపంగా ఉన్నాడు. మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ కోరికలు ఏదైతే కలిగి ఉన్నాయో, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ఇల్లు కట్టుకోవడమైన, వివాహమైన, గర్భఫలమైన, ఏ కోరికైనా సరే అది యథార్థమైంది, దేవుడికి ఇంపైంది అయితే గనక ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. నమ్ముతావా? నమ్మితే గనక నువ్వు దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించాలి. జీవించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఆ కార్యాలు పొందుకోవాలి. నీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి నీ కోరికలన్నీ సిద్ధింపచేసి నీ కోరికలు నెరవేర్చి నిన్ను ఒక గొప్ప సాక్షిగా నిలబెడతాడు. దావీదు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో తప్పకుండా ఆయన చేస్తాడు.
మరి విశ్వాసంతో నాతో పాటు ఏకీవించి, ప్రవ్వా నా కోరికలు సిద్ధింపొచ్చే ప్రవ్వా, నా కోరికలు నెరవేర్చు ప్రవ్వా, నా జీవితంలో గొప్ప సాక్షిగా నిలబెట్టి ప్రవ్వా అని నాతో పాటు ఏకీవించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ నామాన్ని బట్టి వందనాలయ్యా. అయ్యా, నీ ఎదుట నాయన నిజంగా మొరపెట్టే వారికి నువ్వు సమీపంగా ఉండే దేవుడు. మా ప్రార్థనలు ఆలకించి మా కోరికలు నాయన నెరవేర్చి మా జీవితంలో తండ్రి నీ రక్షణ కాపుదలు ఇస్తావు ప్రభు. అటు కృప, అటు ధన్యత ఏ బిడ్డ ఏ కోరిక కలిగి ఉందో, అయా ఏ శ్రమలోని మొరపెడుతుందో, అయా బిడ్డలు కావాలని కోరిక, ఇల్లు కట్టుకోవాలని కోరిక, ఉద్యోగం రావాలని కోరిక, విదేశాలకు వెళ్ళాలని కోరిక, ఇంకా నాయన తండ్రి అయా తన వివాహాలు చెయ్యాలని కోరిక, ఇంకా అనేకమైన కోరికలు కలిగి ఉంటారు ప్రభువా. ఆ కోరికలన్నీ సిద్ధింపు చేసి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి నీ నామాన్ని మహిమపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానము నమ్మి విశ్వసించి మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడి యొక్క కార్యాలు మనం తప్పకుండా పొందుకుంటాం. మరి ఈ వాగ్దానం విన్న మీరు మీ మట్టిగే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి, కామెంట్ పెట్టండి. దేవుడి యొక్క పరిచర్లు మీరు కూడా పాలిభాగస్తులు కండి. దేవుడికి సువార్త విస్తరించడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దేవుడు దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదకరాలుగా చేయునుగాక. ఆమేన్.